Audio Jungle. Audio Jungle. అనుమానాలని నివృత్తి చేసి వారు ప్రభు పనిలో ప్రయాసపడాలని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. వారిగా మనం స్టడీ చేద్దాం. సంఘం అంటే ఎవరు? పరిశుద్ధులు. సంఘం దేవుని ఆలయం. క్రైస్తవులు అంటే ఎవరు? ప్రత్యేకించబడిన జనం. మీకు అర్థమైందా? కాబట్టి యేసు ప్రభువు యొక్క రక్తం చేత విమోచించబడి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వాడు. నిజంగా చెప్పాలి, అదే చెప్పాడు అనమాట. అసలు సంఘం అంటే ఏంటో నిర్వచనం చెప్పారు. ఎక్లీషియా, ఎక్ అంటే నుండి, అర్థమైందా? కాబట్టి బయటకు వచ్చేసిన వాళ్ళు అనమాట, నేను పిలువబడిన వాడు. ఎక్లీషియా అంటే బయటకు పిలువబడిన వారు అన్నమాట. ఎక్కడి నుంచి బయటకు పిలువబడ్డారంటే లోకంలో నుండి, లోక ఆచారాల నుండి, లోక సంబంధమైన అపవిత్రమైన జీవితంలో నుంచి బయటకు పిలువబడ్డారనమాట. కాబట్టి దేవుని చిత్తం వలన క్రీస్తు యొక్క అపోస్తుడిగా ఉండటానికి పిలువబడిన పౌలు సహోదరుని సొస్తెనేసును కొరింథీలో ఉన్న దేవుని సంఘము అంటే అర్థం ఏంటి చెప్పాడు చూడండి. సంఘం అంటే ఏంటో అర్థం చెప్పాడు చూడండి. కొరింథీలో ఉన్న దేవుని సంఘము అనగా వివరించాడనమాట. సంఘం అంటే ఏంటో ఎవరంటే క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారే. అంటే యేసు ప్రభువు యొక్క రక్తం చేత పరిశుద్ధపరచబడ్డారు, పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. అంటే పరిశుద్ధపరచబడింది ప్రభు యొక్క రక్తం ద్వారానే కదా. ఎఫెసీ పత్రిక 1:7 యేసు ప్రభు ఆయన రక్తం వలన మనం విమోచించబడ్డామని చెప్పేసి, పాపం నుండి విమోచించబడ్డామని తెలియపరుస్తాడు. దేవుని కృపా మహదైశ్వర్యం ఆ ప్రియుని ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అది కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ఏం చేస్తుందంటే మనల యొక్క పాపాలను క్షమించేది. అందువలన క్షమించబడిన అనగా గత పాపం నుంచి విమోచించబడిన ప్రజలు మనం క్రైస్తవులు అంటే. కాబట్టి యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడేవారే పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. పరిశుద్ధులుగా అంటే ఓ ప్రత్యేకంగా ఉండడానికి పిలువబడ్డారు అనమాట. ఓ ప్రత్యేకమైన జనాంగంగా ఉండడానికి, అంటే ఒక దేవుని జనం. చూడండి, ఉదాహరణకి లేవికాండము 18 మొదటి 2-3 వచనాలు చదవండి ఒకసారి. లేవికాండం 18 2 వచనాలు. యెహోవా అహరోనుతో ఇట్లా నీవును నీ కుమారులను. లేవికాండం మరియు యెహోవా మోషేకి ఇలా సెలవిచ్చాడు, నేను మీ దేవుడనైన యెహోవాను. నేను మీ దేవుడైన యెహోవాను. నీవు ఇశ్రాయేలుతో చెప్పు, మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారం చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుతున్న కనాను దేశాచారం చెప్పులు మీరు చేయకూడదు. అంతే, చూసారా? వారి కట్టడం బట్టి నడవకూడదు. ఇంకా అసలు మీరు వచ్చిన ఐగుప్తు దేశం నుంచి కానీ ఎలబోయి కానాను దేశం ఆచారాలు చెప్పి నడవకూడదు. మీరు నా విధులను గైకొనాలి. అది మీరు నా విధులను గైకొనాలి. అది అర్థమైందా? కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు మన ఇష్టానుసారంగా జీవించామండి క్రైస్తువులు కానప్పుడు. ఇప్పుడు క్రైస్తువులు అయిన తర్వాత మన ఇష్టానుసారంగా జీవించడానికి మనకు అధికారం లేదు. ఎందుకంటే మనం విలువ పెట్టి కొనబడ్డవారు. యేసు ప్రభు రక్తం చేత కొనబడిన మనము దేవుని చిత్త ప్రకారంగా బ్రతకాలి. అందుకు మనం పిలువబడ్డాం. కాబట్టి ఈ యొక్క కలహాలు అనేవి, కక్షలు అనేవి లోక సంబంధమైనవి, క్రీస్తులోవి కాదు, క్రీస్తులో బ్రతికేవి కాదు. అదైనా అపవిత్రత అనేది లోకంలోది, క్రైస్తవంలోది కాదు. అదైనా అలాగే ప్రభు యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకున్నాం కాబట్టి ఇంకా దయ్యాల పాత్రలోది చేయకూడదు. అలాగున ప్రభు యొక్క త్యాగాన్ని ప్రభు త్యాగంగా గుర్తించుకోవాలి. అలాగే దేవుడు క్రీస్తునందు అనుగ్రహించిన
మొదటి శతాబ్దంలో సంఘాల్లో ఉన్న వరాలు అవి సద్వినియోగం చేసుకుని సంఘక్షేమాభివృద్ధికి వాడాలి. అదైందా? అలాగే నువ్వు ప్రత్యేకమైన జనంగా ఉండడానికి పిలువబడ్డావని చెప్పేసి ముందు సంఘం యొక్క నిర్వచనాన్ని ఇచ్చాడు పౌలు గారు. అసలు సంఘం యొక్క నిర్వచనం చెప్పారు ఆయన. సంఘం యొక్క నిర్వచనం ఏంటంటే యేసుప్రభువు చేత పరిశుద్ధపరచబడ్డారు, పరిశుద్ధపరచబడిన వారి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. కాబట్టి పరిశుద్ధులుగా ఉండడానికి ఒక ప్రత్యేకమైన జనాంగంగా జీవించడానికి పిలువబడ్డారు అనమాట. అందుకనే ఇశ్రాయేలీని ఏమన్నాడంటే దేవుడు, మీరు కానాన్ దేశ ఆచారాలు చెప్పుని చేయకూడదు, ఐగుప్తు దేశ ఆచారాలు చెప్పుని చేయకూడదు, నేను నియమించే కట్టలు అంటే ధర్మశాస్త్ర ప్రకారంగా జీవించాలని చెప్పేసి దేవుడు వాళ్ళకి నిబంధన ఇచ్చాడు. అలాగే మనం కూడా పిలువబడింది ఎందుకంటే దేవుని చిత్త ప్రకారం బ్రతకడానికి, అంటే కొత్త నిబంధన ప్రకారంగా పిలవడానికి అన్నమాట. అందుకని పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువుని యేసుక్రీస్తు యొక్క నామమున ప్రతి స్థలంలో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పేది రాయండి. ఎందుకంటే యెరూషలేములోనే ఆరాధించేవారు. ఎప్పుడు? ధర్మశాస్త్ర కాలంలో. యేసుప్రభువు చెప్పారు కదా మత్తయి యోహాను సువార్త 4:21-22లో, అమ్మా మీరు యెరూషలేములోను మీరు గెరిజీం కొండ మీద మీరు తండ్రిని ఆరాధించరు, నా మాట నమ్ము అని చెప్పేసి ప్రభువారు మాట్లాడారు. అంటే యేసుక్రీస్తునందున్న వారు అనగా రక్షించబడిన ప్రజలు ఎక్కడైతే కూడుకుంటారో, ఎక్కడైతే ఇంట్లోనైనా చెట్టు కింద అయినా బిల్డింగ్లోనైనా ఎక్కడైనా సరే రక్షణ పొందిన వాళ్ళందరూ కలిసి కూడుకుని ఎక్కడ దేవుని ఆరాధిస్తారో, ఎక్కడ అంటే సంఘమే దేవుని ఆరాధించే కేంద్రం అంతే. అంతేకాని భౌతికమైన స్థలాలకు విలువ లేదు కొత్త నిబంధనలో. అందుకనే అపోస్తులు ఇంట్లో కూడుకునేవారు, ఇంటింటా రొట్టె విరుచడం అని అన్నారు చూసారా, అలాగే. కాబట్టి ప్రతి స్థలంలో ప్రార్థించే వారందరికీ శుభమని చెప్పారు ఆయనది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానం మీకు కలుగును గాక. అంటే 1, 2, 3 వచనాల్లో ఒకటి దైవికమైన శుభాకాంక్షలు చెప్పాడు, రెండవది సంఘం యొక్క నిర్వచనాన్ని కూడా తెలియపరిచాడు అనమాట. చాలామంది సంఘం అంటే బిల్డింగ్ అనుకుంటారు. సంఘం అంటే ఏమనుకుంటారు? బిల్డింగ్ అనుకుంటారు. అది కాదు. మా సంఘం ఇదిగోని అంటారు. బోర్డు ఉన్న సంఘాన్ని ఏమంటారా? మా సంఘం ఇదిగోని అంటారు. ఏమున్నాయి అక్కడ? ఏమి లేదు. మేము సమాజంగా కూడుకుంటామంటే ఆదివారం నాడు 10 కుటుంబాలు లేదా 5 కుటుంబాలు 10 మంది అని చెప్పి ఆ స్థలం ఇది కూడుకునే అంతే. అంతేకాని ఇది సంఘం కాదు. ఇక్కడ ఒక బోర్డు ఎట్టినంత మాత్రం ఇది ఏమవుదో సంఘం అవుతుంది. ఆదివారం కూడుకునేది సంఘం. అంటే బాప్తిసం పొందిన వాళ్ళు ఏ మాటలో చెప్పాలంటే చాలామంది చచ్చిపోయిన చూసి ఇది కూడా ఇదే మా సంఘం అండి అయ్యారు అంటారు. ఇది సంఘం ఏంటి? కాదు, పిలువబడిన వారే సంఘం అదనమాట. కాబట్టి 4 నుంచి ఈ విషయం చెప్పొస్తున్నాడు. క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృపను చూసి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కాబట్టి క్రీస్తు యేసునందు మీకు అనుగ్రహించబడిన దేవుని కృప చూసి మీ విషయమైన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అంటే అన్ని జనులకి కృప అనుగ్రహించబడింది కదా, అదనమాట. క్రీస్తును కూర్చున్న సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు మీరు ప్రతి విషయంలో అనగా సమస్త ఉపదేశంలో సమస్త జ్ఞానంలో ఐశ్వర్యవంతులయ్యారు. అన్ని జనులైన వాళ్ళు ఎప్పుడైతే క్రైస్తవులు అయ్యారో అదైనా ఏమయ్యారనమాట? సమస్త జ్ఞానములో ఐశ్వర్యవంతులయ్యారు. అది ఎందుకంటే వీళ్ళకి వరాలు 9 వరాలు కలిగి ఉన్నారు. వీళ్ళు ఎవరో కొరింథీలో ఉన్న స్థానిక సంఘం అన్ని వరాలు కలిగి ఉన్నారు. ఏమిటి వరాలంటే సువార్త ప్రకటించే వరం, జ్ఞానం, గ్రంథం, సందేశం చెప్పేవారం, అలాగే భాషలు మాట్లాడేవారం, దానికి అర్థం చెప్పేవారం, స్వస్థతలు చేసేవారం, అద్భుతాలు చేసేవారం, ఇలా సుమారుగా సంఘంలో ఓ పరిచర్య చేసేవారం, ఇలా అనేక సుమారుగా 9 వరాలన్నీ కలిగి ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే క్రీస్తు గురించి సాక్షి మీలో స్థిరపరచబడింది, ఆయన యందు మీరు ప్రతి విషయంలో అనగా సమస్త ఉపదేశంలో సమస్త జ్ఞానంలో ఐశ్వర్యవంతులయ్యారు. ఉపదేశంలో ఐశ్వర్యవంతులయ్యారు గనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నారు. అంటే వీళ్ళకి ఎన్ని వరాలు ఉన్నాయో అన్ని వరాలు ఇచ్చారు. 12 అధ్యాయాల్లో మాట్లాడాలి విషయాన్ని, మనం అక్కడ మాట్లాడదాం. అదే స్థానిక సంఘంలో 9 వరాలు ఉన్నాయి, 12 అధ్యాయాలు చెప్పేవి. అందువల్ల ఏ కృపావరమునందును లోపం లేక, అంటే భాషలు మాట్లాడే వరకు అర్థం చెప్పే వరం ఉంది వాళ్ళకి, అదైనా అలాగే సందేశం చెప్పే వరం ఉంది, అలాగే స్వస్థతలు చేసే వరం ఉంది,
ఇలాగన అన్ని వరాలు కలిగి ఉన్నారనమాట. అందుకని ఏ లోపం లేని వారే యేసు వారి యొక్క ఎదురు ప్రత్యక్షత కొరకు అంటే రాకడ కొరకు ఎదురు చూస్తున్నారని చెప్పారు అనమాట. అయితే మన ప్రభుని యేసుక్రీస్తు దినమందు అంటే యేసు రెండో రాకడి యందు మీరు నిరపరాధులై ఉన్నట్లు, ఈ మాట అండర్లైన్ చేయండి. యేసు వచ్చేటప్పటికి సంఘం ఎలా ఉండాలంటే అంటే అపరాధం ఉండకూడదు. యేసు వచ్చేటప్పటికి ఉండకూడదు ఎవరికి కూడా, అది అపరాధాలు ఉండకూడదు అనమాట. కాబట్టి క్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉన్నట్లు అంతం వరకు ఆయన మిమ్మల్ని స్థిరపరచును క్షమించండి. మన ప్రభుని యేసుక్రీస్తును తన కుమారుని సహవాసానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అన్నాడంట. క్రైస్తవులు ఎవరు సహవాసాన్ని పిలవబడ్డారంట? యేసుక్రీస్తు సహవాసం అనమాట. ఈ లోకంలో ఏం చేశారంటే ఎవరైతే వాక్యం నేర్పుతున్నాడో వాడి సహవాసం అంటూ మొదలుపెట్టేశారు ప్రపంచంలో. మన దేశంలో ఎక్కువగా అనేక సంఘాల పేర్లు పెట్టడం, ట్రైనింగ్ ఇచ్చి ఏ సంస్థ ట్రైనింగ్ ఇస్తుందో అది ఫాలోవర్స్ అంట మొదలుపెట్టారనమాట. మీకు అర్థమైందా? లోకంలో హీరోలు ఉన్నారో వాళ్ళు హీరోలు ఫాలోవర్స్ ఎలా ఉన్నారో అలాగే ఈ యొక్క ఎవరొకరిని మాదిరి పెట్టుకోవడం ఆయన ఫాలోవర్స్ అంటాం అనమాట. ఎవరైనా అడిగితే నేను క్రీస్తుని అనుసరించేవాడిని అని చెప్పేసి మనం మాట్లాడాలన్నమాట. ఇప్పుడు నేను కూడా క్రీస్తు ఫాలోవర్స్ని చేయాలి తప్ప నా ఫాలోవర్స్ని చేసుకోకూడదు. మీకు అర్థమైందా? అందుకే నేను ఎవరిని కూడా మనుషులను సంపాదించుకోవడానికి మెప్పించడానికి నా దగ్గర గణపరచడం మెనపరచడం ఏమి ఉండవు. వాక్యానుసారంగా బతకలేదు అనుకో, నీ పన్ను చేసుకో అని చెప్పేస్తాను అంతే. ఎందుకంటే వాక్యానుసారం బ్రతికితేనే మనం కలిసి ఉండాలి, అంతే కదా. వాక్యానుసారం బ్రతకలేకపోతే నీ పన్ను చేసుకో అని చెప్పేస్తాను ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు. అయినా మీరు అందరూ నన్ను వెంబడించాలని చెప్పను, అర్థమైందా? అందుకే నేను గ్రూపిజం లేదు. బాప్తిసం పొంది వాక్యానుసారంగా నడిపించబడడం అంటే ఒక సంఘాన్ని మొదటి శతాబ్దంలో ఎలా నడిపించాలో అలా నడిపించాలని చెప్పేసి కొన్ని ఈ 66 పుస్తకాలు నేర్పించి అదైన సంఘాన్ని ఆత్మ సంబంధంగా ఎలా పెంచాలో, ఎలా ప్రసంగించాలో, ఎలా ప్రసంగాలు తయారు చేసుకుని మాట్లాడాలో అదైందా ఇవన్నీ కూడా నేను నేర్పేస్తాను. అంతే, నేర్పేసి వదిలేస్తాను. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతే నాకు సంబంధం లేదు. మీకు అర్థమైంది? అర్థం లేదు. ఎందుకంటే నేను వాళ్ళు కాపాడేది కాదు. నేను వాక్యం చెప్పడం, నేను పనిచేస్తున్న స్థానిక సంఘాన్ని నేను కాపాడాలి. కాపాడడం అంటే భౌతికంగా కాదు, వాక్యం నడిపించడం. ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళందరినీ మనం ఫాలోవర్స్ని చేసుకోవాల్సిన అవసరం లేదు. అది అలా చేయకూడదు. వాళ్ళు కల్పించాలి. మనందరము క్రీస్తు యొక్క సహవాసంలో ఉండాలన్నమాట. మనం అందరం పిలువబడింది ఎవరి సహవాసం ఉంటాకి? యేసుప్రభు సహవాసం. యేసుప్రభు సహవాసం ఏమైనా పవిత్రమైందా అపవిత్రమైందా? అంతే. మనలో లోపాలు ఉంటాయి, కానీ యేసుప్రభులో మాత్రం లోపాలు ఉంటాయి. ఆయన దగ్గర ఆయన లోపం లేని ఆయనతో సహవాసం చేయాలి తప్ప లోపం కలిగిన మనతో సహవాసం చేస్తే మనలో ఏదో లోపం చూస్తాడు, ఇతను ఆత్మీయంగా ఎదగడం. మీకు అర్థమైందా? అలాగే లోపాలు అంటే వెలివేయబడే లోపాలు కాసమా, అది గుర్తుపెట్టుకోవాలి. వెలివేయబడే లోపాలంటే మనకి 5 అధ్యాయంలో ఉంది, అలాంటివి కాదు. అలాంటి లోపాలు అది అలా సంఘంలోనే ప్రార్థన చేయడానికి పనికిరాడు. ఇంకా ఏది చేసిన అంతా మంత ఏదైనా ప్రార్థన చేయడానికి పనికిరాడు. అది గుర్తుపెట్టుకోండి. సహవాసం, క్రైస్తవులు ఎవరు సహవాసాన్ని పిలవబడ్డారు? క్రీస్తు యొక్క సహవాసాన్ని పిలవబడ్డారు. దేవుడు తన కుమారుని సహవాసాన్ని పిలిచాడు. ఎవరిని? మానవ జాతిని. ఇప్పుడు ఎవరైతే యేసు ప్రభు ద్వారా తండ్రి అయిన దేవుడు ఉన్నాడని యేసు దేవుని కుమారుడని విశ్వసించి ఎవరైతే బాప్తిసం పొందుతారో వారు యేసు ప్రభు యొక్క స్వరూపంలో అంటే యేసు ప్రభు యొక్క సహవాసంలో ఉండాలన్నమాట. అది మీరు ఎవరు సహవాసం పెదలంటూ ఉంటారు? చాలామందిని అడిగితే ఏమంటారా? మీరు ఎవరు సహవాసం పెదలంటూ ఉంటుంది. సహవాసం ఎవరిదండి? యేసు ప్రభుది. అంతే. ఎక్కడో ఉన్న ఆయనకి ఇక్కడ ఉన్న ఆయనకి సహవాసం ఏంటండి? పాడేళ్ళు ఉన్న వాళ్ళకి నాకు సహవాసం ఏంటి? 2 రోజులు ఉంటుంది కదా సహవాసం అంటారా? సహవాసం అంటే కొయినేనియో అన్నాడు గ్రీకులో, కలిసి జీవించుట అని అర్థం. నాతో మనం పనిచేస్తున్న స్థానిక సంఘం కలిసి జీవించాలి. ఎక్కడో 100 కిలోమీటర్లు నాతో ఏం కలిసి జీవిస్తాడో? హాయ్ అంటే హాయ్, ఫోన్లో కలవడం కలిసి జీవించడమా? కలిసి జీవించడం అనేది సహవాసం అన్నాడు. అర్థమైందా? కాబట్టి మేము పనిచేసే స్థానిక సంఘం క్రీస్తు యొక్క సహవాసంలో కొనసాగుతాం.
ఎక్కడో దూరంగా ఉన్నవాడు ఏం చేస్తున్నాడో తెలియదు, ఆ బోధలు వింటూ ఉంటారు వీళ్ళు. ఆ బోధలని మీరు ఎవరు సహవాసం అని అడుగుతూ ఉంటారు. ఎన్ని సహవాసాలు ఉన్నాయి బైబిల్లో? ఒకటే ఉంది. అది అయితేనే కరెక్ట్. యేసుప్రభు సహవాసం అయితే కరెక్ట్. సహవాసం అంటే కలిసి జీవించడం. గుర్తుపెట్టుకోండి. పోయినేని అంటే కలిసి జీవించుట అని అర్థం. మీరు ఎవరితో కలిసి జీవిస్తున్నారో వాళ్ళతో సహవాసం చేస్తున్నట్టు లెక్క. మీరు ఎవరో ఫోన్ కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళ సహవాసం కాదు. ప్రసంగాలు విన్నంత మాత్రాన సహవాసం ఉన్నట్టు అది. సందేశం విన్నారు, వాక్యం విన్నారు అంతే, సంగతులు తెలుసుకున్నారు అంతే. అది అక్కడ ఒకవేళ అక్కడ సంగతులు నేర్చుకున్న వాళ్ళతోనే కలిసి ఉన్నారు అనుకోండి, అక్కడ కలిసి ఉన్నట్టు లెక్క. అంతేగాని అప్పుడప్పుడు చాలామంది పాస్టర్లు ఫెలోషిప్ అంటారు, సహవాసం. ఇది ఒక రోజుకి వెళ్తే సహవాసం. అది సంవత్సరానికో లేకపోతే నెలకో ఒక రోజు కలిసిందాన్ని ఏమంటారు? దాన్ని సహవాసం అంటారా? ఎప్పుడు కలిసి జీవించేదాన్ని ఏమంటారో సహవాసం అంటే అర్థం తెలితే కదా ఆ పేరు ఎడతాకెళ్ళాం. బయట సహవాస మీటింగ్ అంటూ ఉంటాం. సారీ సంఘంలో సహవాస మీటింగ్ అన్నారా? పర్వాలేదు. సారీ సంఘం అంతా కూడా ఒకే చోట ఉంటారు కాబట్టి అందరూ కలిసి జీవిస్తారు కాబట్టి దాన్ని సహవాస కూడికలు సహవాసంగా కొన్నారన్నమాట. అది కూడికి అక్కర్లేదు ఇంకా వాళ్ళకి. ప్రతి ఆదివారం ఆరాధన, మధ్యలో బైబిల్ తరగతులు అంతే, ఆత్మ సంబంధంగా బలపడ్డాను. నేను అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఏ సహవాసం చెప్పండి నాకు. ఇప్పుడు అంటున్నారా లేకపోతే లోపల ఏమైనా ఉన్నాయా? అదే సంగతులు తెలిసాక మాట్లాడేయటం కలిపేయటం మనకు అలవాటు బాగా. శృతిలో కలపడం అంటారు కదా, అలాగా. అలా కాదు. ఎప్పుడు కూడా మనం కలిసి జీవిస్తున్నాం అంటే సహవాసం అని అన్నమాట. మనం పనిచేస్తున్న స్థానిక సంఘము మనం మాత్రమే కలిసి జీవిస్తున్నట్టు లెక్క. గుర్తుపెట్టుకోండి. ఎక్కడో దూరాన ఉన్నవాడితో మనం సహవాసం చేస్తున్నట్టు కాదు, కాంటాక్ట్లో ఉన్నట్టు. అదైనా ఎలా ఉన్నా దేంట్లో ఉన్నా కాంటాక్ట్ వేరు, సహవాసం వేరు. జస్ట్ మనం అప్పుడప్పుడు మాట్లాడతాం, అది కాంటాక్ట్ అని. ఇది ఇక్కడ కలిసి జీవించడం వేరు, సహవాసం అంటే అది. అందుకని ఎక్కడో ఉన్నవాళ్ళు ఇక్కడున్న మనం వాళ్ళతో సహవాసం చేస్తున్నట్టు కాదు. సహవాసం అంటే ఎక్కడున్నారో అక్కడ కలిసి జీవించడం అనమాట. అసలే గ్రీకు యొక్క భావం అది, కలిసి జీవించుట అని అర్థం అన్నమాట. ఇప్పుడు యేసుక్రీస్తుతో మనం ఎందుకు కలిసి జీవించాలంటే యేసుక్రీస్తు లాంటి స్వరూపం వస్తేనే కానీ మన పరలోకం వెళ్ళలేము. ఇప్పుడు 6 నెలలు సహవాసం చేస్తే 6 వీరు అంటారు కదా. మనం దుర్మార్గుడితో సహవాసం చేసామనుకోండి, మన పద్ధతులు మారిపోతాయి. మీకు అర్థమైందా? ఇప్పుడు లోకంలో చెడ్డ వ్యక్తులతో సహవాసం, అదే చెప్పాడు కొరింథీ పత్రికలోనే చెప్పాడు కదా. అది కూడా 15వ అధ్యాయంలో దుష్ట సాంగత్యం అంటే సహవాసము. మనం ఎవరితో కలిసి జీవిస్తున్నామో వాళ్ళ అలవాటు అయిపోతాయి. అందుకని యేసుప్రభుతో కలిసి జీవిస్తున్నాం అనుకోండి, యేసుప్రభు అలవాటు అవుతాయి. అంటే యేసుప్రభు లేడు కదా భౌతికంగా. ఎలా అంటే ఆయన బోధించిన బోధ, ఆ బోధలో నడిచేవారితో కలిసి జీవించడం అది. అందుకని చాలామంది వాక్యం వింటారు కానీ వాక్యం వినలేని వాళ్ళతో కలిసి జీవిస్తారు, అందుకే మారరు. వాక్యం వింటారు, వాక్యం వినలేని వాళ్ళతో కలిసి ఉంటారు కాబట్టి ఆ మోసము, అబద్ధాలు ఇవన్నీ అలవాటు అయిపోతాయి. మీకు అర్థమైందా? అందువల్ల వాక్యం విని వాక్యం అనుసరించే వాళ్ళతో కలిసి జీవించాలి, అది సహవాసం అంటారు. అర్థమైంది? అది కూడా క్రీస్తునందు ఉన్నదై ఉండాలి, క్రీస్తునందు ఉన్నదై ఉండాలి. కాబట్టి క్రైస్తవులందరూ పిలవబడింది దేనికి? క్రీస్తు యొక్క సహవాసానికి. ఓకేనండి? రైట్. తర్వాత ఇప్పటి నుంచి సమస్యలు చెప్పుకొస్తున్నాడు ఆయన. సోదరులారా, సంఘంలో ఏముండాలి? ఏకభావంతో మాట్లాడాలని, మీలో కక్షలు, ఏక మనసుతో, ఏక తాత్పర్యంతో మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా సహోదరులారా, కక్ష ఉంటేనే కదా కలహం పెట్టుకుంటాం. కానీ అత్తగారి మీద కోళ్ళకి కక్ష ఉంటేనే కదా గొడవ పెడుతుంది. కోళ్ళ మీద అత్తగారి కక్ష ఉంటేనే కదా గొడవలు ఆడేది. ఏమన్నా పక్కింటోడి మీద కక్ష ఉంటేనే కదా ఏ తేడా వచ్చినా గొడవడేస్తూ ఉంటాడు. అర్థమైందా? పక్కింటోడి మీద కక్ష లేకపోతే వాడి మీద నువ్వు గొడవ పెడతావా? అదే కక్ష ఎక్కడ తీస్తుంది? గొడవలకు దారి తీస్తుంది.
నీకు ఏ కక్ష ఎవరి మీద లేదనుకో, నువ్వు ఎవరితో గొడవలు ఒకవేళ వేరే వాడు గొడవలు ఆడుతున్నా, ఏమయ్యా నీకు నా గొడవ ఎందుకయ్యా, నీ పని నువ్వు చేసుకుని నా పని నేను చేసుకున్నా. నేను అర్థమైంది అర్థమలేదా? కాబట్టి సంఘంలో కక్షలు ఉన్నాయంటాడు. ఎందుకు కక్షలు ఉన్నాయి? ఇప్పుడు ఒక రాజకీయ పార్టీకి కక్ష ఉంటుంది, నేను ఉండదా? కానీ అందుకే గొడవలు ఉంటాయి. కక్ష ఎక్కడుందో గొడవలు అక్కడ ఉంటాయి అండ్ అవునా కదా? కాబట్టి యేసుక్రీస్తులో ఉన్నవాళ్ళు ఈ కలహం అనేది ఉండకూడదు అనమాట. ఎందుకని ఉండకూడదంటే యేసుప్రభు ఎవరితో గొడవలు ఆడలేదు, యేసుప్రభుతోనే గొడవలు ఆడదాకా వచ్చారు. రైట్, చూడండి అక్కడ, నా సహోదరులు మీలో కలహాలను క్లోయో ఇంటి వారు వాళ్ళు నాకు తెలియవచ్చాను. అది కక్షలు ఎందుకు ఉన్నాయంటే మీలో విభజనలు ఉన్నాయి. ఏమున్నాయి? విభజనలు. చూడండి, అందుకనే కదా మీరు ఇప్పుడు అనేక మంది ఫాలోవర్స్ అవుతున్నారు అనుకోండి, మీకు ఎవరో ఫాలోవర్స్ ఉన్నారు, నన్ను ఇష్టపడరు మీరు. ఎందుకంటే ఆయన ఇష్టపడినప్పుడు మళ్ళీ నన్ను ఎందుకు ఇష్టపడతారు మీరు? అందువల్ల గొడవలు. నేను అవునా కదా? అదేదో అందరూ కలిపి యేసుప్రభు మీద ఉందనుకోండి, అందరూ కలిపి యేసుప్రభు మీదే ఉందనుకోండి, అని అందరూ కూడా యేసుప్రభు ఫాలోవర్స్ అనుకోండి, ఎవరికి గొడవలు ఉండవు. నేను అవునా కదా? యేసుప్రభు ఏమన్నాడు దగ్గరికి వస్తే, మీరు కూడా వెళ్ళిపోవాలనుకున్నారు అన్నాడు. నేను అంతేనా? అది ఒక ఆయన అన్నాడు, నగరంలో మీరు చాలామంది పోగొట్టుకుంటున్నారు అన్నాడు. వెళ్ళిపోతానన్న వాడు మనం అట్టుకుంటామా లేదా కట్టేసుకుంటామా? ఇప్పుడు ఒక ఆయన వచ్చాడు, ఏది మామూలు క్లాసులకు చాలామంది వస్తూ ఉంటారు, ట్రైనింగ్ అవుతున్నాడు ఒక ఆయన. ట్రైనింగ్ అవుతున్నాడు, ప్రతి సోమవారం వస్తుంటే ఆయనకి ఆల్రెడీ వివాహం అయింది, భార్యను వదిలిపెట్టేశాడు. ఇది ఇడాకులు ఇచ్చేసి మంచి సంబంధం కోసం చూడాలన్నయ్య అంటున్నాడు నన్ను. అప్పుడు ఏదో ఒక సందర్భంలో క్లాసులో ఇది వచ్చింది, ఏంటి ఏందా చెప్పాను కదా మీకు, ఆ సబ్జెక్ట్ వచ్చింది. మానేసాడు ఆయన. ఓహో, ఇది ఎవరు మనం పెళ్లి చేసే వాళ్ళగా లేడు. మీకు అర్థమైందా? ఇక్కడ ట్రైనింగ్ అయితే మనం పెళ్ళి అవ్వదు, ఇక్కడ ఇది మన పని కాదని చెప్పేసి ఆగిపోయాడు అనమాట. నేనేం బతిమాలుతున్నాను నేను, అవునా కాదా? అది అలాగా చాలా అనేక రకాలైన లోపాలు కలిగినట్టు మార్చుకుంటారు కొంతమంది, మార్చుకోకుండా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయే వాళ్ళు మనం ఏమంటి పెట్టుకుంటాం, బతిమాలుతాం. యేసుప్రభువే బలవంతం చేయలేదు, మనం బలవంతం చేయొచ్చా? మన స్వార్థం కోసం కూడా ఆపకూడదు. అది అలాగన ఇప్పుడు మనం ఎప్పుడైతే మనుషుల్ని ఎప్పుడైతే మనము ప్రధానంగా ఎంచుతామో, యేసుప్రభు మనలో ఉండడం. ఇప్పుడు ఆయన మనుషుల్ని ఎప్పుడైతే మనం ప్రధానంగా ఎంచుతామో, ఆయన్ని మనం ఫాలో అవ్వాలనుకుంటామో, అప్పుడు మనలో మరొక ఆయన గురించి చెప్పినప్పుడు ఆయన మంచోడు కదంటే వేస్ట్ అని అంటారు. మీకు అర్థమైంది? అందువల్ల కాబట్టి ఎప్పుడైతే ఈయన్ని మంచోడు కాదని ఈయన దగ్గర అన్నాడో, ఆయన ఎందుకు మంచోడు కాదని చెప్పేసి ఆయనకు గొడవ, రాజకీయ పార్టీలాగా. మీకు అర్థమైంది? అందువల్లదా? కాబట్టి క్రైస్తవులుగా వాక్యం ఎవరైనా బాగా చెప్తున్నారు అనుకోండి, గౌరవించండి, సహాయం చేయండి, తప్పు కాదు. దేవుని పనివాళ్ళుగా ఏం చేయండి? గౌరవించండి, రెస్పెక్ట్ కలిగి ఉండండి, గౌరవించండి. కానీ మరొకరిని తునీకరించకండి, మరొకరిని ఏం చేయొద్దు, తునీకరించకండి. ఎందుకంటే నువ్వు ఫాలో అవుతున్న వాడికి అన్నీ తెలియకపోయి ఉండొచ్చు, మీరు ఫాలో అవుతున్న వాళ్ళకి అన్నీ తెలియకపోయి ఉండవచ్చు. ఎందుకంటే దేవుడు ఎవరికి ఏమి ఇవ్వాలో ఇది తెలుసు. అందుకని మనము మీ లోకంలో చూస్తున్నారు కదా, నేనేం చూస్తాను చెప్పి తెలుసా? నేను షాప్ కింద నీరులా పని చేసుకుంటూ పోతాను. వచ్చిన 10 మందికి క్లాస్ చెప్పి అలాగున ఒక 20 సంవత్సరాల నుంచి సుమారుగా ఒక 150 మందికి ట్రైనింగ్ ఇచ్చాను. ఇది పాంప్లెట్ లేవు, ప్రచారం లేదు, ఏమీ లేదు. జస్ట్ మీరు రావటం కోసమే పాంప్లెట్ వేస్తూ ఉంటారు. ప్రపంచం మన యొక్క రాష్ట్రాల్లో పెద్ద పెద్ద పోస్టర్ల మీద లేను నేను, కానీ పని ఎంత జరుగుతుంది, అద్భుతం జరుగుతుంది. కానీ పోస్టర్ల మీద ఉండే వాళ్ళ గురించి చెప్పనా నేను? అర్థమైంది? 1 సంవత్సరం 2 సంవత్సరాలు బిగ్గా పోస్టర్ మీద కనపడతారు, మళ్ళీ మార్చేస్తారు ఇంకొకరిని.
మళ్ళీ ఈ పోస్టర్ మీద ఉన్నాడు. గమనించండి, మీరు చిన్నప్పటి నుంచి పోస్టర్ మీద ఉన్న వాళ్ళు ఉన్నారా? వాళ్ళే కంటిన్యూ అవుతున్నారా? లేరు. ఎందుకంటే మన వాళ్ళు హీరోలు మార్చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏదన్నా ఆ కా అన్నాడు అనుకో, అబ్బా ఈయన కా అన్నాడు, ఈయన కీ అన్నాడు, కాబట్టి ఈయన బాగా చెప్పాడని చెప్పేసి వీళ్ళు వదిలేసి వీళ్ళు పిలవడం మనిషి ఈ దగ్గరికి వెళ్ళిపోతారు. వీళ్ళు మళ్ళా తర్వాత కూ అన్నాడు ఒక ఆయన, అబ్బా ఈయన బాగా చెప్పాడని మళ్ళీ ఈయన వదిలేసి పోతానికి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ప్రజల పరిస్థితి. ఇది మీకు అర్థం లేదా? ఆయన ఏమన్నా గ్రంథాల్లో ఏది ఉపనిషత్తుల్లో క్రీస్తున్నాడు అన్నాడంట. అబ్బా ఈయన ఎవరో బాగా చెప్తున్నాడు ఉపనిషత్తులు తీసుకుని. ఎందుకు బైబిల్ కాదు బాగా చెప్పేది, ఉపనిషత్తులు. ఈయన ఎవరో బాగున్నాడు అని చెప్పి ఆయన ఫాలో అవుతున్నారు. అర్థమైందా? కాబట్టి కొంతమంది పోస్టర్ల మీద కనపడిన వాళ్ళు ఇప్పుడు లేరు అంటే ఓ 2 సంవత్సరాల తర్వాత మనం అలా కాదు. సంఘం ద్వారా ఎప్పుడు కనపడాలి. మనం సంఘం ద్వారా పనిచేసే పని ఎప్పుడు కనపడదు. ప్రజలు వాడుకునేది కొన్నాళ్ళు వాడతారు, వదిలేస్తారు. అది కాదు. మనం ఎప్పుడు కూడా సంఘం ద్వారా పని చేసుకుంటూ పోవాలి. సంఘం ఎప్పుడు ఉంటుంది, పని ఎప్పుడు ఉంటుంది. అంతేనా? సంఘం ద్వారా పని జరిగితే సంఘం ఎప్పుడు ఉంటుంది, సంఘం పని జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే అక్కడెక్కడ మనం ప్రసంగాలు చేసుకుంటూ బతుకుతామో మనల్ని కొన్నాళ్ళు పిలుస్తారు, మానేస్తారు, మూతపడిపోతారు. ప్రసంగికులు మూతపడిపోతారు. మీకు అర్థం లేదు. అందుకని దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రైస్తవులైన మనందరం క్రీస్తుని ఫాలో అవ్వాలంటే కనుక ముందు ఈ యొక్క లోకంలో ప్రసంగికులను ఫాలో అవటం మానేయాలి. పౌలు గారు అన్నాడు ఆ మాట, నేను కాదంట. ఒకడు పౌలు వాడిని, ఒకడు కెఫా వాడిని, ఒకడు అపోలో వాడిని, ఒకడు క్రీస్తు వాడిని అని చెప్పుకున్నారని నా తాత్పర్యం. కలహాలు ఉన్నాయంటే ఇదే గొడవ ఉంది వాళ్ళకి. యేసుప్రభు విభజింపబడ్డా? పౌలు మీ కొరకు సిలువైపడ్డా? యేసుప్రభు సిలువైపడ్డా? ఏమండి? ప్రాణం పెట్టింది ఎవరు? ఆయన పార్టీ మనం, అంతే. ఆయన పార్టీ మనం. ఎప్పుడైతే మనం మనుషుల మీద అంటే సేవకులు దేవుని పనుల మీద మనం ఎప్పుడైతే మనం మోడల్గా పెట్టుకున్నామో అప్పుడే మనం గొడవలు వస్తూ ఉంటాయి. ఇంకొక ఆయన ఇష్టపడలేము, ఇంకొక ఆయన గురించి సహించుకోలేము, ఇబ్బంది పడతాం, గొడవలు పడుతూ ఉంటాం. ఏదైనా చిన్న సమస్యలు వచ్చినాయి అనుకో, మీ ఓడు ఎలాగా మా ఓడు ఎలాగా అని చెప్పేసి కొట్టుకుంటాం. ఎవరైనా కొట్టుకుంటున్న వాళ్ళు క్రైస్తవులు. అంటే ఇంకా చిన్నపిల్లల్లాగా ఉన్నారా? ఏది కదా? అంతే కదా. నేను అమ్మ పార్టీ నాన్న పార్టీ అంటున్నాడు అంటే అర్థం ఏంటి? ఇంకా ఎదగలేదు అని అర్థం. పిల్లలుగా ఉన్నారన్నమాట. ఎదగైందండి. ఆడి సిట్ అంత ఎదిగిన తర్వాత నేను అమ్మ పార్టీ అంటాడు ఎవడైనా? ఆడో పార్టీ ఏర్పాటు చేసుకుంటాడు, భార్య పిల్లలు అని. అవునా కదా? నేను అమ్మ పార్టీ అంటాడు, దాక్కుంటాడు అమ్మ దగ్గర. అమ్మాయి అక్కర్లేదు ఎదిగిపోయిన తర్వాత. మీకు అర్థం లేదా? అందువలన మనలో అంటే మొదటి శతాబ్దంలో ఉన్న విభజనలో నేడు కూడా ఉన్నాయి లేవా? ఉన్నాయి. కాబట్టి మనలో ఆ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలి అని అంటే, ఎవరైతే మన కోసం ప్రాణం పెట్టారో మనం ఆయన ఫాలో అవుతూ ఉండాలి, ఆయనలాగా బ్రతికే వాళ్ళతో కలిసి ఉండాలి, అంతే. అప్పుడే క్రీస్తునందు ఆయన యొక్క సహవాసానికి పిలువబడిన వాళ్ళు. ముందు ఆ మైండ్లో నుంచి వాళ్ళు తొలగించేయండి. అర్థమైందా? ముందు మైండ్లో నుంచి ఫాలోవర్స్ని తీసేయండి. బైబిల్ కొత్త నిబంధన మైండ్లో పెట్టుకోండి. వాక్య నేర్పులను గౌరవించండి, మరొకరిని ద్వేషించకండి. అది ఒకవేళ అబద్ధ బోధకుడు అయితే అంటే అపోస్తులు బోధకు భిన్నమైన బోధ చేస్తే వాళ్ళతో సహవాసం చేయకండి. అలా చెప్పారు. అక్రమంగా నడుచుకునే వారందరినీ తొలగిపోండి. నేను చెప్పే బోధ కాక వేరే బోధను మీరు అనుసరించొద్దని చెప్పేశారు. చెప్పారా లేదా? అబద్ధ బోధకున్నారు, వాళ్ళ సంపాదన ఎంతసేపు సంఘాలను ఉపయోగించుకుని దోసేసుకుంటూ ఉంటారు అన్నాడు. ఏది 2 Petrus 2 అధ్యాయం. ఎవడైతే సంఘాలని దోసుకుని తింటున్నాడో వాడు అబద్ధ బోధకులు లెక్క కింద వేసాయి. ఎందుకంటే అపోస్తలులు పౌలు అపోస్తలులు ఎవరు కూడా ఏం చేయలేదు, సంఘాల మీద దోసుకోలేదు. పనివాడు జీతాలు పోతాడు, జీతాలు తీసుకున్నారు. కానీ వీళ్ళకి డొక్ సైకిల్ వేసుకొచ్చినోడు సేవకుడు, అథవా లగ్జరీ కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎందుకు వస్తాయి లగ్జరీ కార్లు? ఒకవేళ సంఘం కొనేంత స్థాయికి రావాలంటే కనుక సంఘం ఎంతమందిని కట్టాలి? సంఘం కొనిచ్చింది మంచిదే, మీకు అర్థమైందా? ఎంత రావాలి? సంఘం యొక్క పెత్తనం ఏమైనా ఉందా? సంఘం యొక్క నడిపింపు ఏమైనా ఉందా? ఆలోచన చేయండి. ఆలోచిస్తే అర్థమవుతుంది సుమా. అందువల్ల విభజనల కారణం
అదైనా మనుషుల్ని ఫాలో అవటమే, సేవకుల్ని ఫాలో అవటమే. సేవకులేమో పనోళ్ళు, ప్రభు ఏమో అదైనా పరిపాలకుడైన. అది అందువల్ల దేవుడేమో ఆ వ్యవసాయం దేవుంది, దేవుని వ్యవసాయంలో పనోళ్ళు బట్టి అతిశయించవచ్చా? పనోళ్ళు బట్టి కూలీలు అతిశయపడకూడదు. అందువల్ల అందుకని ఆ విషయం తర్వాత చెప్తాడు 3వ అధ్యాయంలో. మనం కంటిన్యూ చదువుకెళ్దాం. మీరు చాలా జాగ్రత్తగా అర్థమైతే 1, 2, 3 అధ్యాయాలు 4 అధ్యాయాలు అర్థమైతే మనం ఎవరిని ఫాలో అవ్వం, యేసుప్రభువుని తప్ప. చూడండి, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డాడా? అంటే ఈ నామాన్ని బాప్తిసం ఇవ్వడం అంటే ఏదో ఈయన పేరులో ఇవ్వటం కాదు, ఈయన ఇవ్వటం అంటే అనే గురించి మాట్లాడాడు. అది అదైందా? కాబట్టి నేను బాప్తిసాలు అనేవి కొద్దిమందికి ఇచ్చాను. అందులో ఎవరో క్రిస్పు కూడా గాయ కుటుంబానికి ఇచ్చాను. అదైందా? అందుకు దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తాను. అలాగే స్టెఫనీ వారికి బాప్తిసం ఇచ్చేది. అది అంటే అపోస్తలుల అధ్యాయం 15 నువ్వు అనుజనులకి నేను అపోస్తలుగా నియమించాను, నువ్వు అనుజనుల్లో స్వార్థ ప్రకటించాలని చెప్పేసి నియమించుకున్నాడు. ఎవరిని? పౌలు గారిని. కాబట్టి ఇప్పుడు అపోస్తలుడైన పౌలు సిలువను కూర్చున్న వార్త ప్రకటించడానికి ఎన్నుకున్నాడు అనమాట. అందువల్ల నేను బాప్తిసాలు ఇవ్వటానికే కాదు, కేవలం స్వార్థ ప్రకటించడానికే నన్ను పంపించాడు. కాబట్టి క్రీస్తు యొక్క సిలువ వ్యర్థం కాకున్నట్లు వాక్చాతుర్యం లేకుండా స్వార్థ ప్రకటించడానికే నన్ను పంపాడు. కాబట్టి సిలువను కూర్చున్న వార్త నశించిన వారికి వెరుతనం కానీ రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి ఉందన్నాడు. అదైనా అంటే స్వార్థలో దేవుని శక్తి ఉంది. స్వార్థలో ఏ శక్తి ఉంది? ఏ శక్తి అది? ఒక పాపిని తమ పాపం నుంచి విడుదల చేసే శక్తి ఉంది స్వార్థలో. ఏం శక్తి ఉంది? అందుకనే రోమపత్రిక 1:15 నేను స్వార్థను గురించి సిగ్గుపడేవాడు కాదు, ఏలైనగా మొదట యూదునికి గ్రీస్ దేశం రక్షణ కలగజేయటానికి దేవుని శక్తి ఉన్నాను. అంటే ఒక పాపిని రక్షించే శక్తి ఎక్కడుంది? సువార్తలో ఉంది. ఆ సువార్త వ్యర్థం కాకున్నట్లు నేను ప్రకటిస్తున్నాను అన్నాను అనమాట. సిలువను కూర్చున్న వార్త ప్రకటించడానికే నన్ను పంపాడు ఆయన. అందుకని నేను సువార్త ప్రకటించకుండా పోతున్నాను. అయితే సువార్తలో పాపిని రక్షించే శక్తి ఉందని చెప్పేసి చెప్పాడు అనమాట. అయితే ఇందు విషయమై జ్ఞానుల జ్ఞానం నాశనం చేయడం, వివేకుల వివేకమును శూన్యపరచునని రాయబడింది. ఎక్కడ? యెషయా గ్రంథం 29:14 రాయబడింది. జ్ఞానుల జ్ఞానాన్ని ఎలా శూన్యపరిచాడు దేవుడు అంటే, మానవ లోకంలో జ్ఞానులు ఏం చేశారంటే పరలోకం వెళ్ళడానికి కొన్ని సృష్టించుకున్నారు ఆ జ్ఞానాన్ని. గ్రీకులు ఉన్నారనుకోండి, గ్రీకులు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళది ఒక తత్వజ్ఞానం. ఆ తత్వజ్ఞానం ద్వారా అంటే మేము నిర్మించుకున్న జ్ఞానం ద్వారా మీరు పరలోకం వెళ్తారని చెప్పేసి వాళ్ళు బోధిస్తూ ఉంటారు, దేవుడి దగ్గరికి వెళ్తూ ఉంటారు. అదైనా అలాగన జ్ఞానుల యొక్క జ్ఞానం నాశనం చేస్తున్న వివేకుల యొక్క వివేకం సూచిపత్రని రాయబడింది. ఎందుకు తెలుసా? జ్ఞానం ఏమయ్యాను, శాస్త్రీయమైన ఈ లోకపు తర్కవాది ఏమయ్యాను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెలుతనంగా చేసి ఉన్నాడు కదా. ఏ లోక జ్ఞానము? పరలోకానికి నడిపించడానికి సంబంధించిన జ్ఞానం. ఉదాహరణకు మన భారతదేశంలో జ్ఞానం ఉంది. ఏంటది? అదైనా ఎవరైనా చనిపోతే అతని పేరును ఆవును దానం చేస్తే ఇతను ఎక్కడికి వెళ్ళిపోతాడంట? చెప్పట్లేదు మీరు. గోదానం చేస్తే స్వర్గానికి వెళ్ళిపోతాడని ఒక తాత్విక జ్ఞానం. అంటే మనుషులలోంచి వచ్చిన జ్ఞానం ఇది. మీకు అర్థమైనా అర్థమలేదా? ఇప్పుడు సువార్త ద్వారా అనగా సిలువను కూర్చున్న వార్త ద్వారా దేవుడు మానవులు రక్షించి యేసుక్రీస్తు వారి ద్వారా పరలోకం తీసుకెళ్తానేది దైవికమైన మార్గం ఇది. ఇప్పుడు ఈ దైవికమైన మార్గం ఎప్పుడైతే వచ్చిందో ఈ లోక జ్ఞానం అనేది ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. దీన్ని కొంతమంది అపార్థం చేసుకున్నారు. లోక జ్ఞానం అంటే పుస్తకాలు అటుకెళ్ళి బడికి వెళ్ళకరా, బైబిల్ చదువుకోరా అని. ఇది లోక జ్ఞానం, ఈ లోక సమాన జ్ఞానానికి సంబంధించింది కాదు. అది
అది సైన్స్. అది మనం చదివేది ఏంటి? సైన్స్. సైన్స్ అనేది దేవుడు చేసిందే కదా, నేను అవునా కాదా? ఇప్పుడు జంతు శాస్త్రం కాదు, జంతు శాస్త్రం జియాలజీ చేస్తున్నావా? ఆ జియాలజీకి సంబంధించినవి అన్నీ కూడా భూమి మీద ఉన్నాయి కదా, నేను అవునా కాదా? జీవశాస్త్రం గురించి ఉన్నాయి, అర్థమైందా? అలాగే మనకి ఈ భూమి మీద భౌతిక సంబంధమైన విషయాల్ని, దేవుడు సృష్టించిన విషయాల్ని పుస్తక రూపంలో బోధించుతున్నారు మనకి. ఆ చదువుకో దానికి ఇక్కడ జ్ఞానానికి సంబంధం లేదు, అర్థమైందా? ఎందుకంటే గ్రీకులు అనే వాళ్ళకి ఒక జ్ఞానం ఉంది, ఏది? దేవుని దగ్గరికి వెళ్ళటానికి. కానీ అది వెళ్తుందా? వాళ్ళు నిర్మించుకున్నది అది. కానీ దేవుని జ్ఞానం ఏది? సువార్తే కదా. దేవుని జ్ఞానం ఏది? సువార్తే దేవుని జ్ఞానం, అర్థమైందా? అది సువార్తే దేవుని జ్ఞానం. అందుకని ఈ లోక జ్ఞానాన్ని దేవుడు విరుతనంగా చేశాడంటే 7 జన్మలు ఉన్నాయని చెప్పేసి లోక జ్ఞానం చెప్పింది. అది అలాంటి జ్ఞానం అనమాట, అర్థమైందా? ఏ మతంలో ఉన్నా దేవుడు ఆత్మ పరమాత్మలో కలిసిపోద్ది అనేది లోక జ్ఞానం. అయినా అర్థమైందా? అర్థమలేదా? ఇలాగా లోకంలో పరలోకం వెళ్ళటానికి ఇదో గోదానం చేస్తే పరలోకం స్వర్గం వెళ్ళిపోతాడని చెప్పేసి ఒక జ్ఞానం ఉంది. మరి సువార్త అనే దేవుని జ్ఞానం ఈ లోక జ్ఞానాన్ని ఏం చేసింది? వేరుతనం చేసింది. అందుకే చెప్తున్నాడు ఆ విషయాన్ని. ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వేరుతనంగా చేశాడు. ఎందుకంటే మనుషులలో నుంచి వచ్చింది అది తత్వజ్ఞానం. ఆ మనుషుల నుంచి వచ్చిన జ్ఞానం ఒకటి పరలోకానికి తీసుకెళ్తాం, దేవుని జ్ఞానమే తీసుకెళ్తాడు. అందువల్ల అది వ్యర్థం చేశాడనమాట. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు కదా. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానం చేత దేవుని ఎరక్కున్నందున సువార్త ప్రకటన ఎరుతనం చేత నమ్మువారు రక్షించడం దేవుని దయాపూర్వక సంకల్పమైన. లోకంలో దేవుని వెతుకుతున్నారా లేదా? దాని వివేకంతో ఎవరు? అది దేవుని ఎలా ఎతకాలి? వివేకంగా ఎలా ఎతకాలంటే మీకు ఇంత చెప్పాను కదా, భూమిని గురించి ధ్యానించు, దేవుడు ఎవరో చెప్తాడు. సముద్రంలో చేపల గురించి ధ్యానించు, దేవుడు ఎవరో చెప్తాడు. దేవుడు ఉన్నాడని చెప్తాడు. ఇవన్నీ దేవుడు ఉన్నాడు. సృష్టి అంతా కూడా ధ్యానించు, నన్ను దేవుడే కలగజేశాడని చెప్తుంది. దేవుడు ఉన్నాడని చెప్తూ ఉంటుంది. నేను అవునా కాదా? అది అయితే లోకం జ్ఞానం ఎలాగంటే తపస్సుల ద్వారా దేవుడు తెలుసుకోవాలనుకున్నారు. గడ్డాలు పెరిగినాయి తప్ప దేవుడు తెలియలేదు వాళ్ళకి. వాళ్ళ ఋషులు అంటారు కదా, మునులు, అర్థమైంది. వాళ్ళు దేవుడిని తెలుసుకోవడానికి ఏ ప్రయత్నాలు చేశారంటే అలా కూర్చుని ఉంటే గడ్డాలు పెరిగిపోయినాయి, కానీ దేవుడు ఎవరో తెలియదు లేదు. వాళ్ళకి వ్యర్థమైన వివాదాలు పుట్టించారు వీళ్ళందరూ. అవునా కాదా? కాబట్టి దేవుని తెలుసుకోవడానికి మానవ ప్రయత్నాలు ఎన్నో చేశారు, అర్థమైందా? మానవ ప్రయత్నాలు ఎన్నో చేశారు, కానీ దేవుడు తెలియబడ్డానికి తెలియబడలేదు. వారు అవివేక హృదయం అంధకారం అయిపోయి వాదాల చేత వెద్దులైపోయారు. వాళ్ళు దేవుడు అలా ఉంటాడని ఒక ఆయన, దేవుడు ఇలా ఉంటాడని ఒక ఆయన, కళ్ళలో వచ్చినాయని రూపించేశారు బొమ్మలు. పాములా ఉన్నాడు ఒక ఆయన, చతుస్వాద జంతువులో ఉన్నాడని ఒక ఆయన. ఇలాగా మానవ జ్ఞానంతో దేవుని వెతికి కడాకరికి ఈ జంతువులకి పశువులకి పురుగులు ఎక్కువ ప్రతిమా స్వరూపాలుగా మార్చేశారు. అది మీకు అర్థమైందా? ఇప్పుడు చూడండి, మనకి నిర్గమకాండం 31వ అధ్యాయంలో ఏంటి మోసే వాడు ఏమయ్యాడో తెలియదు, కాబట్టి మాకు ఒక దేవుణ్ణి చేయమన్నాడు. ఏమన్నాడు? బంగారం వేసాను. బంగారం వేసేట్టు ఈయనేమో కదా నైపుణ్యంతో చెక్కాడు, ఒక దూడ అయింది. ఇదే మీ యెహోవా అన్నాడు ఆయన. చంపేద్దాం అనుకున్నాడు దేవుడు. ఎవరిని? అహరోన్ కూడా, మోసేని కాదు, అహరోన్ని. మోసే బతిమాలుకున్నాడంట, అయ్యా మా అన్నయ్యని ఏం చేయకయ్యా అని. చంపేతాడు దేవుడు. అంత ప్రమాదం విగ్రహారాధనండి. మీకు అర్థమైనా అర్థమలేదా? అలాగా ఊహలు అనమాట. ఇలా ఉంటాడు దేవుడు, అలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు అని చెప్పేసి ఊహలతో మొత్తం ఎద్దులైపోయారు అని చెప్పేసి మనకు రోమపత్రిక 1:18లో చెప్పుకొచ్చాడు. దేవుని జ్ఞానానుసారంగా తెలుసుకోవాలంట. అంటే అలాగా అంటే యేసు ప్రభుని గురించి తెలుసుకుంటే దేవుడు ఎవరో తెలుస్తుందంట. అదే మనకి యోహాను సువార్త 1:18లో చూడండి. యేసు ప్రభు ద్వారా తండ్రిని దేవుని తెలుసుకోవచ్చు అంటనమాట. అందుకే సువార్త ప్రాణతనం అని కూడా అపోస్తలుల 14:15లో కూడా అదే చెప్తాడు.
చూడండి ఒకసారి 2 వచనాలు చదవండి. ఎప్పుడు దేవుని చూడలేదు. అది దేవుడిగా బయలుపరిచింది ఎవరు? యేసు ప్రభువు. దేవుడు ఆత్మస్వరూపాన్ని బోధించింది ఎవరు? యోహాను 4:20 ఆయనే. అదే దేవుడు ప్రేమ కలిగినోడు అని చెప్పింది ఆయనే. అదే దేవుడికి ఒక సంకల్పం ఉందని చెప్పిన ఆయనకి దేవుడు న్యాయవంతుడు, నీతిమంతుడు, యథార్థపరుడు, అదే పవిత్రుడని బోధించింది, బయలుపాటు చేసింది ఆయన గుణాల ద్వారా యేసు ప్రభు వారు చెప్పారు. అందువల్ల సువార్త అని యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే యేసు ప్రభు వారు కూడా దేవుడు ఉన్నాడని తెలుస్తుంది. ఏనా? యేసు ప్రభు చెప్పారు నీ దేవుడు నా దేవుడు అని. అంటే సృష్టికర్త ఉన్నాడని అర్థమవుతుంది అండి యేసు ప్రభు దగ్గర. చూసారా ఎవరి ద్వారా దేవుడు తెలియపడాలనుకుంటున్నాడు ఇప్పుడు? అందుకే చూడండి ఒకసారి అపోస్తలుల 14:15 చదవండి ఒకసారి. అయ్యలారా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం అంటే స్వభావం గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశాన్ని భూమిని సముద్రమును వాటిలో ఉండి సమస్తమును సృష్టించిన జీవము గల దేవుని వైపు తిరగవాలని జ్ఞాపకం పెట్టుకోనమాట. జీవం గల దేవుని వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాం. శిలువను కూర్చుని వార్త ఎందుకు ప్రకటించారో తెలుసా? జీవం గల దేవుని తెలియజేయటం అనుజనుల్లో. మీకు అర్థమైందా? జీవం గల దేవుని తెలియజేయడానికి సువార్త అంటే ఇప్పుడు దేవుడు ఎలా తెలియపరచాలనుకున్నాడో, ఎలా తెలియపడాలనుకున్నాడు మానవులకి? అది యేసు ప్రభు ద్వారా. ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు ద్వారా, యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు తెలియపరచబడాలని కోరుకుంటున్నాడు. లోకమేమో అనేక రకాలుగా దేవుని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి విఫలమైపోయింది. అందుకని దేవుని లోక జ్ఞానం చేత దేవుని తెలుసుకోలేము. లోకము తన జ్ఞానం చేస్తే దేవుని ఏర్పడినందున ఇప్పుడు దేవుడు తెలుసుకునే ఏర్పాటు దేవుడే బయలుపరిచాడు. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు వారు అన్నమాట. అప్పుడు దేవుడు తెలియపడాలంటే యేసు ప్రభు దగ్గర రావాలన్నమాట. కానీ మనం బోధించింది ఏంటంటే యేసే దేవుడు, ఆయనే కుమారుడు, ఆయనే తండ్రి, ఆయనే పరిశుద్ధాత్ముడు అని బోధించాడు ప్రారంభం. ఈ బోధ విస్తరించిపోయింది. ఇప్పుడు ఎక్కడైనా నువ్వు యేసు ప్రభు దేవుడు కాదన్నావా నువ్వు అబద్ధ బోధకుడు. అర్థమలేదా? అందుకని ఏం చేశారంటే కొంతమంది ఆయన దేవుడే, ఈయన దేవుడే, ఈయన దేవుడే. ఎంతమంది? 3 దేవుళ్ళు. కొట్టు చచ్చిపోతలేదా జనాలు? యూట్యూబ్లో గొడవలన్నీ ఇయ్యనండి. యూట్యూబ్లో ఎప్పుడు చూడకండి. డైరెక్ట్ బైబిల్ చదవండి, బైబిల్ అవి బాగా చెప్పేవాళ్ళ దగ్గర వెళ్ళండి, బాగా నేర్పేవాళ్ళ దగ్గర. యూట్యూబ్లో చూడకండి. ఒకడు చెప్తాడు, ఒకడు చెప్తాడు. ఇచ్చి నీకు పెట్టుకుంటుంది. నీ డేటా వేసుకుని నీకు పెచ్చ తెచ్చుకున్నట్టు ఉంటుంది. అది ఖర్చుపెట్టి నీ డబ్బులతో నువ్వే పెచ్చ తెచ్చుకున్నట్టు ఉంటుంది. ఏంటని ఎలా చెప్పాడండి? ఆయన ఎలా చెప్పాడు? అయ్యో పెచ్చి వచ్చేస్తుంది అనమాట. అంటే ఎవడైతే ఆదికారికి ప్రార్థన గ్రంథం నేర్పగలుగుతున్నాడో అలాంటి వాళ్ళు ఎవరు ఉంటారు? భక్తి పనులు ఉంటారు. భక్తి పనులు చూడాలి. మీరు భక్తిహీవి కాదు, భక్తి పనులు ఉంటారు. ఆ భక్తి పనుల దగ్గర నేర్చుకోవడానికి వెళ్ళాలి అంతే. భక్తి పనుల దగ్గర సత్యం ఉంటుంది, సందేశం ఉంటుంది, భక్తికి జ్ఞానం ఉంటుంది. ఉండదా? అదే గుర్తుపెట్టుకోండి మీరు. అంతేగాని కేకలేసేవాడి దగ్గర కాదు. అర్థమవుతుందా? రైట్. కాబట్టి ఇప్పుడు మన పరిస్థితి లోకంలో అంతా కూడా ఎలా ఉందంటే ముగ్గురు దేవుళ్ళు ఒకటి. అర్థమైందా? ఒక్కడే దేవుడు అంటే ముగ్గురు ఒక్కడే దేవుడు, ముగ్గురు ఒక్కడే దేవుడు అని ఇలాగ కొనసాగుతూ ఉంది. యేసు ప్రభు గురించి ఇప్పుడు యేసు ప్రభు ద్వారా ఎవరు తెలియపడాలనుకున్నాడు? దేవుడు. యేసు ప్రభు ద్వారా దేవుడు తెలియపరచబడాలని కోరుకున్నాడు. అదైనా అందుకని యేసు ప్రభు వచ్చి తండ్రిని బయలుపరిచారు, దేవుని బయలుపరిచారు ఆయన. అవునా? సువార్త ద్వారా ఇప్పుడు ఎవరు ఎందుకు సువార్త ప్రకటించారని చెప్పాడు. ఇప్పుడు అపోస్తలులు సువార్త ఎందుకు ప్రకటించారంట? అన్ని జనులకి దేవుడు ఎవరో తెలియదు. దేవతలు అనబడే వాళ్ళు వాళ్ళ మనసులో ఉన్నారు వాళ్ళు. కాబట్టి దేవుడు ఎవరో జీవం గల దేవుని వైపు తిరగాలని అనుజనులకి ఏం చెప్తున్నాడంటే మీరు దేవుని వైపు తిరగాలని మీకు సువార్త ప్రకటిస్తున్నాం. అంటే సువార్త ద్వారానే దేవుడు తెలియపరచబడాలి అన్నమాట. సువార్త ద్వారానే దేవుడు తెలియపరచబడాలి. అది ఆయన ఉద్దేశం అన్నమాట.
అదే చెప్తున్నాను నేను అన్నాడు అనమాట. ఇక్కడ మాట్లాడుతుంది నేను అర్థమైందా ఏం చెప్తాను, సిలువ వ్యర్థం కాకుండా బోధిస్తున్నాను, స్వార్థ ప్రకటిస్తున్నాను నేను, అందులో శక్తి ఉంది. అర్థమైందా, లోకము దేవుని జ్ఞానస్థానంగా తన జ్ఞానం దేవుని నేర్పుకున్నందున సువార్త ప్రకటన వెర్రితనం చేత, లోకానికి ఎరుతనం కదా, ఆ సువార్త ప్రకటన సిలువ కూర్చున్న వార్త ప్రకటన ఎరుతనం చేత నమ్మేవాడిని రక్షించడానికి దేవుని దయాపూర్వక ఎప్పుడు సంకల్పించాడంట? దేవుని దయాపూర్వక సంకల్పం ఎప్పుడు? జగత్తు, అది ఎఫెసీ పత్రిక 1:4 మన అందరికి తెలుసు. దేవుడు యేసుక్రీస్తు వారిని ఎప్పుడు నిర్ణయించాడనమాట? జగత్తు పునాది వేయబడుకునిపై నిర్ణయించాడు. అది దేవుని దయాపూర్వక సంకల్పం. సువార్త ద్వారా మనుషుల్ని రక్షించడం కొరకు ఆయన దయా సంకల్పం. యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీస్ దేశాలు జ్ఞానం ఎదుగుతున్నారు. అయితే మేము సిలువేమని క్రీస్తుని ప్రకటిస్తున్నాం. చూసారా, యూదులేమో అద్భుతాలు చేయమని అడుగుతున్నారంట, గ్రీకులేమో జ్ఞానం అంటున్నారంట. అయితే అపోస్తులు ఏమంటున్నారు? మేము సిలువేయబడిన క్రీస్తునే. ఎందుకని? సిలువేయబడిన యేసుక్రీస్తుని ప్రకటిస్తే నిజదేవుడు ఎవరో తెలుస్తుంది. అది మరి ఒక ఆత్మకు రక్షణ ఎలా వస్తుందో తెలుస్తుంది. కానీ ఇప్పుడు మన వాళ్ళు సిలువేయబడిన యేసుని ప్రకటిస్తున్నారా, అద్భుతాలు చేసి యేసుని ప్రకటిస్తున్నారా? సిలువే మరణించి సమాజ చేయబడి తిరిగి లేకపోవడం ఆయన గురించి కాదు. యేసు రోగాలు బాగు చేశారు, వాస్తవం. మీ కూడా బాగు చేస్తారంటారు ఇప్పుడు. ఎందుకంటే ఇక మరణించి తిరిగి లేచిన ఆ సువార్తను చెప్పకుండా ఆ ప్రభు నమ్ముకోండి రోగాలు పోతాయి, ప్రభు నమ్ముకోండి, యేసు ప్రభు నమ్ముకుంటే మీకు రోగాలు పోతాయి, యేసు ప్రభు నమ్ముకుంటే మీకు అప్పులు తీరుతాయి, యేసు ప్రభు నమ్ముకుంటే మీకు ఏ బాధలు ఉండవు అని చెప్తున్నారు. ఇప్పుడు అందరూ అప్పులు ఉన్న వాళ్ళు ఉన్నారు, రోగాలు ఉన్న వాళ్ళు ఉన్నారు, సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అందరూ ఏం చేస్తున్నారు? యేసు ప్రభు దగ్గరకు వస్తే సమస్యలు తీరుతాయని వచ్చేస్తున్నారు. కానీ వచ్చిన తర్వాత తన సమస్య తీరిపోద్ది, ప్రార్థన చేస్తే అవసరం తీరుతుంది ఖచ్చితంగా. కానీ నాకు అవసరం తీరిపోయింది కాబట్టి అని చెప్పేసి ములుగుతున్నారు. ములుగు దాన్ని ఏమనుకుంటున్నారు? వీళ్ళు బాప్తిజం అనుకుంటున్నారు. ఏమని నమ్మాలి వీళ్ళు? ఎవరిని ఏమని నమ్మాలి అని అంటే తెలియలేదు. దేవుడు ఉన్నాడని విశ్వసించారా? యేసుప్రభు దేవుని కుమారుడని విశ్వసించారా? ఈ విశ్వాసం లేదు వీళ్ళకి. కేవలము భౌతిక సంబంధమైన అవసరాల కోసం ములిగేస్తున్నారు. అర్థమైందా? కాబట్టి అడుగుతుంటే ఏమన్నారు? అయ్యా యేసయ్య తండ్రి, యేసయ్య తండ్రి అంటున్నారు. ఎక్కడ యేసయ్య తండ్రి అనే మాట ఎక్కడ లేదు. మరి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే సరైన అవగాహన లేకపోకుండా ములిగేస్తున్నారు. సిలువేయబడిన యేసుప్రభుని ప్రకటించారనుకోండి, నిజదేవుడు ఎవరో తెలుస్తారు. అంటే తండ్రి అయిన దేవుడు ఎవరో తెలుస్తారు. మీకు అర్థమైందా? ఆలోచన చేయండి దేవుని పిల్లలుగా. అర్థమవుతుందా? చూడండి అక్కడ సువార్త, మేము సిలువేయబడిన యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నాం. ఆయన యూదులకు ఆటంగా అనుజనులకు విరుద్ధంగా ఉన్నాడు. యూదులకే గ్రీస్ పిలవబడి క్రీస్తు దేవుని శక్తి దేవుని జ్ఞానమే అన్నాడు. యూదులకు ఆటంగా అనుజనులకు విరుద్ధంగా ఎలా ఉన్నాడు చెప్పండి? యూదులకు ఆటంగా ఎలా ఉన్నాడంటే ఆయన మెస్సియా కాదన్నారు. ఎవరిని? యేసు ప్రభువుని. అప్పుడు వాళ్ళకి ఆటంకంగా తయారయ్యాడు ఈయన. ఆయన మెస్సియా కాదు, ఈయన వడ్లు అనుకోబడి మాకు కైసరే రాజు, ఈయన మాకు రాజు కాదన్నారు వాళ్ళు. అందుకని ఆయన అడ్డుబండ అయిపోయాడు వీళ్ళకి. గ్రీస్ దేశస్తులకి ఎరుతనంగా ఎలా ఉన్నాడు? గ్రీస్ దేశస్తులకి ఎరుతనంగా ఎలా ఉన్నాడు తెలుసా? మీకు ఒక ఎరుతనం గురించి ఒక విషయం చెప్తాను. మన దేశంలో ఎవరైనా ఉరి చేసి చంపబడ్డారనుకోండి, అతడు నిర్దోషిని అపార్థం చేసుకుని ఉరేసుకుని చంపేస్తారు అనుకోండి. ఉరేసి మన దేశ చట్టం అది. ఏమన్నా ఉరేసి చంపేశారు. మనకు తెలియదు ఆయన నిర్దోషంగా బతికాడని మనకు తెలియదు. ఉదాహరణకి మనకు ముందు ఒక 100 సంవత్సరాల క్రితం ఒక ఆయన నిర్దోషిగా, అంటే ఏ పాపం చేయకుండా ఆయన పాపిగా ముద్రించి చంపేశారు ఉరితో. మనకు ప్రకటించారు ఉరివేయబడిన ఆయనే మీకు పాప విమోచకుడు అని చెప్పారనుకోండి, మనకి ఎలా ఉంటుంది? ఏంటి మన భారతదేశం ఉరేవన్నీ వేస్తుంది? తప్పు చేయను కదా, ఉరేసినోడు మనకు ప్రభు ఏంటి? నేరస్తుడు కదా ఉరేయబడినాడంటే అనే ఇరుతనంగా ఉంటుంది మనకి. అలాగే గ్రీకుల యొక్క చట్టం ఏంటంటే ఎవరినైనా సరే తప్పు చేసినటువంటి సిలువేసి చంపేస్తారు. ఇద్దరు దొంగలు సిలువేశారు కదా. రోమా ప్రభుత్వం చట్టం ఏంటో తెలుసా? చిరఛేదనలు చేయడం. చిరఛేదనలు చేయటం వల్ల అందుకనే యాకోబుని కడుగుందో చంపించారు.
కటకం శిరఛేదనాలు. అందుకని ఆ ప్రకటన గ్రంథంలో కూడా ఎంతోమంది పరిశుద్ధుల్ని శిరఛేదనాలు చేశారు వాళ్ళు. ఆ చట్టం అది. అయితే వీళ్ళు రోమా ప్రభుత్వంలో ఉండి కూడా గ్రీక్ చట్టాన్ని నెరవేర్చారు. గ్రీక్ సంబంధంగా ఇది యేసు ప్రభు యొక్క శిలువ మరణం విధానం నెరవేర్చబడాలి కాబట్టి, ఆయన మ్రాను మీద సిలువేయబడాలి కాబట్టి ఆ టైంలో. కాబట్టి సిలువేయబడిన యేసుక్రీస్తు గురించి మాట్లాడుతున్నప్పుడు గ్రీకులకి ఎలా ఉంటుంది, గ్రీకు దేశస్తులకి ఎలా ఉంటుంది అది? ఇదేంటి సిలువ మీద చనిపోయినటువంటి ద్వారా పాప క్షమాపణ ఏంటి? మన చట్టం ఏంటి? గ్రీకులు అంటే సిలువే పాపం చేసుకుంటే సిలువే చనిపేస్తారో, ఆ సిలువేయబడిన నమ్ముకుంటే పాప క్షమాపణ ఉందంటాడు ఏంటి ఈయన పౌలు గారు అని చెప్పేసి ఆయన వెళ్తారు. ఎరుతనంగా ఉన్నాడు. ఆ యూదులకేమో ఈయన మెస్సే కాదని ఆటంగా ఉన్నాడు, గ్రీక్ దేశాలకేమో ఎరుతనంగా ఉన్నాడు. అదనమాట అక్కడ మాట్లాడింది. చదువు. ఆయన యూదులకు ఆటంకంగా, అది యూదులకు ఆటంకం. అడ్డురాయి అన్నాడు కదా, అడ్డురాయి అన్నారు కదా. అనుజేయులకి గ్రీస్ దేశస్తులకి వెళ్తానుగా ఉన్నాడు కానీ యూదులకేమి గ్రీస్ దేశస్తులకేమి అది ఎవరైనా సరే ప్రపంచంలో ఏ మనిషికైనా, ఆ యూదులైన అన్యులైనా ఎవరైనా గ్రీస్ దేశస్తులైనా పిలువబడిన వాడు ఎవరికైనా క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. క్రీస్తు ఏమై ఉన్నాడట? దేవుని శక్తి, దేవుని జ్ఞానమై ఉన్నాడు. అంటే ఒక పాపికి రక్షణ కలిగించేవాడు, అదైనా రక్షణలో నడిపించే జ్ఞానం యేసు ప్రభువులో ఉంది. కాబట్టి ప్రపంచంలో ఏ మానవుడైనా సరే, అతని ఏ మానవుడికైనా దేవుడు ఏం చేశాడంటే యేసు ప్రభు ద్వారానే పాప క్షమాపణ కలిగించాడు. అంటే ప్రతి మోకాలు వంగాల్సిందే, వంగకపోతే రక్షణ లేదు. ఆలోచన చేయండి దేవుని పిల్లలుగా. దేవుని జ్ఞానం దేవుని యొక్క శక్తి, జ్ఞానమైన శక్తి అయి ఉన్నాడు అనమాట. ఆయన్ని దేవుడు అంత హెచ్చించాడు అనమాట. దేవుని వెలుగుతనం మనుషుల జ్ఞానం కంటే జ్ఞానం కలదే. దేవుని బలహీనత మనుషుల బలం కంటే బలమైనది. నిజానికి దేవుని బలహీనత ఉంటుందా? ఉండదు. కానీ మనుషుల యొక్క బలహీనతని చూపించడానికి దేవునికి బలహీనత ఉందని చెప్తున్నాడు ఈయన. దేవుని బలహీనత ఉంటుందా? ఉండదు. అంటే దేవునికి ఒకవేళ బలహీనత ఉన్నా ఆ బలహీనత కంటే మనుషులది తక్కువ అని చెప్పేసి, దేవుని బలహీనత కంటే మనుషుల బలము చాలా తక్కువ అని చెప్పడానికి ఆయన బలహీనత ఉందన్నాడు. అచ్చా ఎందుకు చెప్పుకోతున్నాడంటే సువార్త యొక్క విలువ గురించి చెప్పుకోతున్నాడు. సువార్త దేవుని యొక్క జ్ఞానము, అది జగత్తుకు ముందే నిర్ణయించబడింది. ఆ సువార్త ద్వారానే మానవుడు రక్షించాలని దేవుడు ఉద్దేశించాడు. ఆ సువార్త ప్రకటించే పనులు మేము చెప్పడానికి చెప్పుకోతున్నాడు. ఇవన్నీ ఎవరు? పౌలు గారు. మేము పనులమయ్యా దేవుని వ్యవసాయంలో ఈ సువార్త ప్రకటించే పనులు మేము అని చెప్పడానికి ఇదంతా తీసుకొస్తున్నాడు ఆయన. సువార్త ఎంత గొప్పదో, సువార్త ద్వారా ఎలాగో దేవుడు మానవుడు రక్షించాలనుకున్నాడో అదైనా సువార్త అనేదాన్ని మేము ప్రకటిస్తున్నాం. కాబట్టి ఒకవేళ దేవుని బలహీనత ఉంటే ఆ బలహీనత కంటే మనుషుల బలము చాలా తక్కువైందని చెప్పేసి చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. అంతేగాని దేవుడు బలహీనత ఉంటుంది అనుకోకండి సుమా, దేవుడికి వెరితనం ఉంటుంది అనుకోకండి. సహోదరులు, మేము పిలిచిన పిలుపుని చూడండి. 26 వచనం. మీలో లోకరీతిని జ్ఞానులైన గనులైన గొప్ప వంశవారు అనేకులు పిలవబడలేదు, కానీ ఏ శరీరం దేవుని ఎదుట అరిసేంపకున్నట్లు జ్ఞానులు సిగ్గుపరచుడు లోకం నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. శాస్త్రుల పరిచయాలు ఏర్పాటు చేసుకోలేదు యేసుప్రభువుని సువార్త ప్రకటించడానికి. చేపలు పట్టే వాళ్ళు తీసుకొచ్చి మొత్తం ప్రపంచానికి ప్రజలు అంటే వాళ్ళకి పంపించేశారు. వాళ్ళని సిగ్గుపరచడానికి వీళ్ళని ఏర్పాటు చేసుకున్నాడంటే అది భక్తి కలిగిన వాళ్ళు సుమా, అంతే. ఎరుతనంగా ఏర్పాటు చేసుకున్నాడు. నిజానికి ఇప్పుడు సువార్త కూడా ఎక్కడి నుంచి వస్తుంది? మన దేశంలో కులం అనేది ఒక అబద్ధం, మనందరికి తెలిసే విషయం. కులం అనేది ఏంటి? ఒక అబద్ధం. మనుషులు అందరూ ఒకటే, ఒక ఆదాము నుంచి వచ్చిన వాళ్ళు. అవునా కాదా? ఎవరికైనా తలలో నుంచి ఎవడైనా పుడతాడా? భుజాల్లోంచి ఎవడైనా పుడతాడా? ఉదరం నుంచి ఎవడైనా పుడతాడా? చెవులో నుంచి ఎవడైనా పుడతాడా? కదా. మోకాల నుంచి ఎవడైనా పుడతాడా? పాదాల కింద నుంచి ఎవడైనా వస్తాడా? అసలు ఆలోచన చేయండి.
అసలు దేవుడు మనిషా? ఒక మాటలో కాదు. చూసారా ఎలా కల్పించారో కులాన్ని? దాన్ని మన రాజకీయ నాయకులు వాడుకుంటున్నారు అంతే. నేను విభజిస్తేనే కానీ నువ్వు ఓటు వాడికి రాలవు. మీకు అర్థమైందా? అందుకని విభజించి పాలించి పేదలు ధనికులు అంతే, 2 వర్గాలు అంతే ప్రపంచంలో. అంతేనా? పేదలు నేనైతే అలాగే చూస్తాను, ధనవంతులు దరిద్రులు. నా దృష్టిలో అలా చూస్తాను, ధనవంతులు దరిద్రులు అంతే. అందులో కూడా మన పేదలు చూపించొద్దు అన్నాడు ఏకపత్రి రాజ్యాలు. అది మనం చూడాల్సింది ఏంటంటే పేదలు ధనికులు అంతే. ఈ కేటగిరీలోనే మన దేశంలో ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి ఉపయోగించింది అన్నమాట. సామాన్యుల్ని ధనవంతులు ఇబ్బంది పెట్టకుండా ఉండడానికి రాజ్యాంగం ఒక చట్టం కల్పించింది అంతే. అదే ఒక రాజ్యాంగం కల్పించింది అన్నమాట. అది వేరు. ఈ మనం గమనించాల్సిన విషయాలు అది మనకు వద్దు. అయితే లోకంలో ఎన్నో రకాలైన పరిస్థితులు ఉన్నాయి, అవి మనకు సంబంధించింది కాదు. అయితే దేవుడు ఇక్కడ కూడా సువార్త సామాన్యుల నుంచే పైకి వెళ్తుంది. అర్థమైందా? ఏ పండితుల దగ్గర నుంచో యేసుప్రభు గురించి సువార్త వస్తే పూరు గుడిసెలో ఉన్నవాడికి వెళ్ళి చెప్తారు. ఇలా ముందు పూరు గుడిసెల వాడి దగ్గర నుంచి ఎక్కడికి వెళ్తుంది? పండితుల దగ్గరికి వెళ్తుంది. దేని గురించి? సిలువను కూర్చున్న వార్త గురించి. ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. అప్పుడు అలాగే అప్సైపోయాడు, ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది. లేకపోతే మనల్ని రానివ్వరండి, మనల్ని ఎవరు కూర్చొనివ్వరు. వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టరు, మనల్ని కూర్చోబెడతారా? కూర్చోబెట్టరు. అవకాశాలు ఎవరు, పరిస్థితులు ఎవరు ఇస్తారా? ఎవరండి? మన దేశం గురించి తెలిసి దేవుడికి తెలిసే తెలీదా? అందుకే సామాన్య దగ్గర నుంచి స్వార్థ ప్రారంభించబడింది. పేదోళ్ళు అనుకోండి, ఆ కులం ఈ కులం ఎట్టుకంటే పేదవాళ్ళ దగ్గర నుంచి ప్రారంభించబడింది. పండితులు కాని వాళ్ళ దగ్గర నుంచి ప్రారంభించబడింది అది స్వార్థ. చూసారా దేవుడు ఎంత జ్ఞానవంతుడు చూడండి, దాన్ని బట్టి ఆలోచించేయండి. కాబట్టి జ్ఞానం సిగ్గుపరచుడు లోకమంది వెర్రివారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. బలవంతులైన వారు సిగ్గుపరచుడు లోకంలో బలహీనైన వారు దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎన్నికైన వారిని అర్థం చేయడం లోకంలో నీచులైన వారు, తునీకరించబడిన వారిని ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. అయితే ఆయన మూలంగా మీరు క్రీస్తు ఉన్నారు. ఆయన మూలంగా మీరు క్రీస్తు ఉన్నారు. కాబట్టి క్రైస్తవులందరూ ఎవరిని బట్టి అతిశయించాలి? 31 ఇక్కడ క్లారిటీ ఒక పాయింట్కి వచ్చేసాడు ఆయన. అతిశయించేవాడు, ఇరిమియా గ్రంథం 9:23లో చెప్పాడు కదా, అతిశయించేవాడు దేవుని అందే. ఇక్కడ ప్రభునందు, ప్రభు అని పెద్ద అక్షరం రాయబడి తండ్రి గురించి. ఇక్కడ అతిశయించేవాడు ప్రభునందే అతిశయించాలని రాయబడింది. నెరవేరినట్లు దేవుని మూలంగా ఆయన మన జ్ఞానం, నీతి, పరిశుద్ధ, విమోచనం ఆయన అన్నాడు అనమాట. కాబట్టి ఇప్పుడు మనుషులను బట్టి అంటే పనులను బట్టి అతిశయిస్తావా, దేవుని బట్టి అతిశయిస్తావా అని అడిగాడు సంఘంలో వాళ్ళని. ఏమని రాయబడింది? అతిశయించేవాడు ప్రభు అంటే తండ్రి అయిన దేవుని ఎందుకు అతిశయించాలని. మరి ఇప్పుడు చెప్పండి, నీవు పౌలు గారిని బట్టి అతిశయిస్తావా, పేతురు గారిని బట్టి అతిశయిస్తావా, అపోలోని బట్టి అతిశయిస్తావా, ఎవరిని బట్టి అతిశయిస్తావు నువ్వు? యేసు ప్రభు అన్ని లోకాన్ని పంపించిన దేవుని ఎందుకు అతిశయించాలి కదా. మరి అతిశయం ఆయన మీద పెట్టకుండా పనుల మీద ఏంటయ్యా అని చెప్పేసి పౌలు గారు సంఘానికి చెప్పారనమాట. అర్థమైందా? బ్రేక్ తీసుకోండి, పంపిస్తాను. మొదటి అధ్యాయంలో సువార్త యొక్క విలువను తెలియపరిచారు అన్నమాట. వాళ్ళ లోపాలని చూపి సువార్త యొక్క విలువ చెప్పుకొస్తున్నారు.